టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ మీడియా సమావేశం నిర్వహించారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అభినందనలు. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు మేము మొదటి నుండి చెప్తున్నదే నిజమైంది. ఒక సునామీ, ఒక ప్రపంచనం రాష్ట్రంలో బయలుదేరింది. కొట్టుకుపోతూ ఉన్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు. మా కృష్ణా జిల్లాలో గుడివాడ గుట్కా నాని కొట్టుకుపోతున్నాడు, వంశీ కొట్టుకుపోతూ ఉన్నాడు, పెద్ద పెద్ద తలకాయలు లెగిసిపోతూ ఉన్నాయి. చంద్రన్న పాలన కావాలని, జగన్మోహన్ రెడ్డి అరాచకానికి, జగన్మోహన్ రెడ్డి దోపిడీకి, జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అవినీతికి, దౌర్జన్యాలకి ఈరోజు రాష్ట్రంలో ప్రజలు పెద్ద ఎత్తున ఆ రోజు 13వ తారీఖు నాడు సునామీలా ఓటేశారు. ఇవాళ ఫలితాలు వస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి ఒకడు బిక్కుబిక్కుమంటూ గెలిచేలా ఉన్నాడు. మిగతా మంత్రులు పెద్ద పెద్ద తలకాయలు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళే వెనకంజలో ఉన్నారు, మట్టి కరుస్తూ ఉన్నారు. చంద్రన్నతో పెట్టుకోవద్దని చెప్పాం మేము మొదటి నుంచి. ప్రజల్ని వంచి ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చి అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. దాని ఫలితమే ఇవాళ ఈ విజయం. తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడింది, పోరాడింది, ఎంతోమంది కార్యకర్తలు పోగొట్టుకుంది. రోడ్డు మీద మెడ కోసి చంద్రయ్యని హత్య చేశారు. అచ్చెన్నాయుడు దగ్గర నుంచి అశోక్ బాబు వరకు ఎంతమంది నాయకుల్ని అర్ధరాత్రి తీసుకుని వెళ్ళిపోయారు, జైళ్ళలో పెట్టారు. కక్ష సాధింపు రాజకీయాలు ప్రారంభించాడు. మేము చెప్తా ఉన్నాం, ఎన్నికలు ఎప్పుడు జరిగినా 145 పైనే, 145, 150 పైనే అని చెప్పి చెప్తా ఉంటే చాలామంది విశ్లేషకులు, పేరు మోసిన విశ్లేషకులు, పేరు మోసిన ప్రొఫెసర్లు పేటీఎంల కింద మారిపోయి మమ్మల్ని విమర్శించడం ప్రారంభించారు. మేము ప్రజా ఉద్యమాలు చేయట్లేదని చెప్పాడు ఒక విశ్లేషకుడు. ఇవాళ రైతాంగం, కార్మికులు, కర్షకులు, రైతాంగం, వ్యాపారస్తులు, చేతి వృత్తుల వాళ్ళు ఏకమయ్యారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి మహిళల్ని ఓట్లో ఆకట్టుకొని అధికారంకి వచ్చిన తర్వాత సొంత బ్రాండ్లు అతనే లిక్కర్ తయారు చేసుకొని అమ్ముకుంటుంటే ప్రజలు సమయం కోసం చూశారు. సమయం వచ్చినప్పుడు ఓడిస్తామని చెప్పారు. అదే జరుగుతూ ఉంది. ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా జగన్మోహన్ రెడ్డికి వస్తుందో లేదో గ్యారంటీ, అలా ఉంది పరిస్థితి. ఒక్క 15 చోట్ల తప్పితే ఎక్కడ కూడా 3వ రౌండ్లో లీడింగ్లో లేడు. దోపిడండి. ఎక్కిన దగ్గర నుంచి ఇసుకలో దోపిడీ, మైనింగ్లో దోపిడీ, రకరకాలైనటువంటి దోపిడీ, లిక్కర్లో దోపిడీ రాజ్యం కొనసాగింది 5 సంవత్సరాలు. రాక్షస రాజ్యం కొనసాగింది. పోలీసులను చేతిలో పెట్టుకొని ప్రజల్ని అణిచివేయడానికి సిద్ధమయ్యాడు. ప్రపంచ చరిత్రలో ఏ నియంత కూడా కొన్ని రోజులు అతని మాట నెగ్గించుకుంటాడు తప్పితే ఆ తర్వాత ప్రజా ఆగ్రహానికి గుర్తు తప్పదు. పొరపాటు చేశాం, చంద్రన్నని ఓడించాం, ఇతని మాయ మాటలు నమ్మాం, రాష్ట్రం అధోగతి పాలైంది, పిల్లలకి ఉద్యోగాలు లేకుండా పోయినాయి, ప్రతి దాంట్లో అబద్ధం, ప్రతి దాంట్లో మోసం, పరిశ్రమలు లేకుండా పోయినాయి, కంపెనీలు పారిపోయినాయి ఈ రాష్ట్రం నుంచి అని చెప్తా ఉంటే ఆ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఎంతసేపు సాయంత్రం సూర్యుడు అస్తమించడంతోనే ఎంత డబ్బు మన చేతికి వచ్చిందని చెప్పి లెక్కలేసుకున్నాడు తప్పితే
ప్రజల్ని కలిసిన పాపాన పోలా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఒక్క రోజు కూడా ప్రజల్ని వచ్చి కలిసింది లేదు. లక్షల కోట్ల రూపాయలు సంపాదించి డబ్బులతో గెలవాలని చెప్పేసి ఉన్నాడు. అక్రమాలు, మోసాలు, చివరికి పోస్టల్ బ్యాలెట్ విషయంలో కూడా మోసాలు చేశాడు. సుప్రీంకోర్టు, హైకోర్టు చివాట్లు పెట్టినా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ప్రారంభించాడు. ఇది ప్రజా తీర్పు. ఇది జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఇక జైలుకి వెళ్ళటమే, నీ బాట జైలు బాటే. 73 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందావు. 53 రోజులు జైల్లో పెట్టావు. ఒక్క రూపాయి అవినీతి చేయలా. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇప్పుడు కూడా నువ్వు ఒక్క రూపాయి రుజువు చేయలేకపోయావు. ఇవాళ ఏం జరిగింది? చంద్రన్నని అరెస్ట్ చేసినందుకు ప్రజలు రేపు నువ్వు ఆ జైలుకి వెళ్ళాలి, రాజమండ్రి జైలుకి. రెడీగా ఉండు. ఇక మారింది ప్రభుత్వం. నీ మాట వినరు ఆఫీసర్లు. నీ చుట్టూ తిరిగినటువంటి ఆఫీసర్లే నీ మీద ఏం కేసులు పెట్టారో చెప్తారు. ఎందుకంటే వాళ్ళ దోపిడీ చూశారు కాబట్టి. ఇవాళ కొన్ని జిల్లాల్లో వైసీపీ ఖాతా తెరిచే పరిస్థితి లేదు. పార్లమెంటు సీట్లలో 2కే పరిమితమయ్యే పరిస్థితి ఉంది. ఆ 2 కూడా వస్తాయో రావు చెప్పలేం చివరిదాకా. నువ్వు ఇక ఈ రాజకీయాలకి నువ్వు సూటబుల్ కాదు. తండ్రి పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చావు. ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చావు. నీ పార్టీ మోతేసుకోవటమే. మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, ఎన్నికల తర్వాత వైసీపీ ఉండదు, వైసీపీ ఉండదని చెప్పాం. రేపు నీ పార్టీ ఎమ్మెల్యేలే నిన్ను ఈసడించుకొని, ఆ గెలిచే 12 మందో 15 మందో ఈసడించుకొని నిన్ను బయటకు పంపిస్తారు. నువ్వు జైలుకి తిరగటమే సరిపోతుంది. ఒక పక్కన బాబాయ్ హత్య, సొంత చిన్నాన్నని గొడ్డలతో నరికి 5 సంవత్సరాల దాకా నువ్వు ఆ కేసును ముందుకెళ్ళలేకుండా అవినాష్ రెడ్డిని కాపాడుతూ వచ్చావు. అబద్ధాలు వండి వార్చావు. నీ సాక్షి పేపరు, నీ సాక్షి టీవీ, ప్రజలు సాక్షి పేపర్ని కాల్చే పరిస్థితి, నీ టీవీని అసలు ఆ లిస్టులో తీసేసే పరిస్థితి. అవినీతి డబ్బుతో సంపాదించినటువంటి ఆ సాక్షి ఛానలు, సాక్షి పత్రికని ప్రజలు తిరస్కరిస్తారు. ఇప్పుడు కూడా అబద్ధాలు ప్రసారం చేశాడు ఇందాక. ఏదో వైసీపీ మెజార్టీలోకి వస్తుందని, టీడీపీ 2వ ప్లేస్లో ఉందని చెప్పాడు. ఇప్పుడు మాట మార్చేసి టీడీపీ ముందంజలో ఉందని చెప్పి రాయక తప్పట్లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి, నువ్వు చేసిన పాపాలు ఊరికే పోవు. ప్రజలు సమయం కోసం ఎదురు చూశారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయని చెప్పి ఎదురు చూశారు. మీ వాళ్ళు చెప్పారుగా, అర్ధరాత్రి దాకా ఆడవాళ్ళు క్యూ లైన్లో నుంచున్నారు. మేము ఇచ్చే పథకాలకి ఓట్లేశారు. అదే ఏం పథకాలయ్యా? ఈ చేత్తో ఇవ్వటం, ఈ చేత్తో తీసుకోవటం అని చెప్పాం. నీ పథకాలంతా మాయా. నువ్వు 8 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచి 200 రూపాయల నుంచి 1000 రూపాయలకు కరెంట్ ఛార్జీలు వసూలు చేస్తా ఉంటే ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున క్యూలో నుంచొని నీకు వ్యతిరేకంగా ఓటేశారు. రాత్రి 2:30 దాకా ఓట్లు పడింది నీకు కాదు, చంద్రన్న సీఎం కావాలని వేశారు. ఏ పొరపాటున నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోతావేమో అని చెప్పి భయపడ్డారు ప్రజానీకం. దేశ విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వెల్లువలా పెళ్ళుబెక్కి ఈ రాష్ట్రంలో ప్రవాస భారతీయులు, ప్రవాస ఆంధ్రులు ఓట్లేశారు. కొత్తగా వచ్చినటువంటి నిరుద్యోగులు, కొత్తగా వచ్చినటువంటి ఓటర్సు, వాళ్ళందరూ కూడా చంద్రన్న సీఎం కావాలి, అభివృద్ధి కోరుకున్నారు. నిరుద్యోగుల సంగతి, నిరుద్యోగులను నిలువునా మోసం చేశావు. వాళ్ళకి రావాల్సినటువంటి ఉద్యోగాలు రాకపోగా వాళ్ళకి ఇస్తున్నటువంటి నిరుద్యోగ వృత్తిని రద్దు చేశావు. నువ్వు ఎక్కిన దగ్గర నుంచి, ప్రజా వేదిక కూల్చిన దగ్గర నుంచి, అన్నా క్యాంటీన్ని రద్దు చేయడం దగ్గర నుంచి, రద్దుల ముఖ్యమంత్రి, టిట్కో ఇళ్ళని ఆపడం దగ్గర నుంచి, రాజధాని ఆపడం దగ్గర నుంచి, పోలవరం ముంచేశావు, గోదావరిలో ముంచేశావు. అన్నీ వినాశకాలే, విపరీత బుద్ధి.
ఇక నీకు రాజకీయ జీవితం లేదు, నీకు జైలు జీవితమే. నువ్వు అక్రమంగా సంపాదించిన డబ్బంతా కక్కిస్తాం. అందులో 4-5 లక్షల కోట్ల రూపాయలు నువ్వు దోపిడీ చేశావు, మొత్తం కూడా కక్కిస్తాం. నువ్వు విదేశాల్లో దాచుకున్నా, నువ్వు హవాలా ద్వారా విదేశాల్లో దాక్కున్నా మొత్తం లాగుతాం. అందులో ఏం సందేహం లేదు. భారతదేశ రాజకీయాల్లో నీకు స్థానం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చీ కొట్టారు. ఇక నువ్వు ఆ ఎమ్మెల్యేగా ఉండటం కూడా అనవసరం. కాబట్టి నీ పార్టీని రద్దు చేసుకో.